సమ్మర్ కేర్ సిరీస్లో ఇది పార్ట్ 3 అండి. హలో, ఐఎమ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో యూజువల్గా సమ్మర్లో పిల్లలకి హీట్ ర్యాషెస్ వస్తాయని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు కదా. అవి ఎందుకు వస్తాయంటే స్వెట్ ఎక్కువగా అయిపోయి మన బాడీ లోపల ఉన్న స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అయ్యి హీట్ ర్యాషెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవి ప్రివెంట్ చేయాలంటే యూజువల్గా పిల్లలకి డైలీ మనము ల్యూక్ వామ్ వాటర్ బాత్ చేయించాలి. ఒక 1 to 2 times చేయించాలి. సో చేయించిన తర్వాత కూడా వాళ్ళకి స్కిన్ పైన రబ్ చేయకుండా జస్ట్ ఇట్లా ప్యాడ్ చేస్తూ తుడవాలన్నమాట. అండ్ ఆల్సో స్కిన్ ఫోల్స్ దగ్గర డ్రైగా పెట్టాలి. అంటే ఇట్లా నెక్ దగ్గర కానీ, ఆర్మ్పిట్స్ కానీ, లేదంటే థైస్ భాగం కూడా ఓవరాల్గా స్కిన్ కూడా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. ఇట్లా హెవీ క్రీమ్స్ కానీ, ఇట్లా ఆయిలీ లోషన్స్ ఉంటాయి కదా, కొన్ని ఆయిల్ కన్సిస్టెన్సీ ఉండేలాగా అవి వాడొద్దు. అండ్ బేబీస్లో అయితే, ఇన్ఫాంట్స్లో అయితే వాళ్ళకి ఇట్లా డ్రైది ప్లాస్టిక్ షీట్ వేస్తూ ఉంటారు కదా బెడ్ మీద, అది వేయకూడదు. అండ్ వాళ్ళది డైపర్ ఏరియాని కొంచెం డ్రైగా ఉంచేలా చూసుకోవాలి. అండ్ డేలో కొంచెం సేపు అన్నా అట్లీస్ట్ డైపర్ ఫ్రీ టైం పెట్టుకోవాలి. మనకి డైరెక్ట్ ఎక్స్పోజర్ చేయడం అట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇండోర్ ఏరియాస్ని కూడా కూల్గా ఉండేలాగా చూసుకోవాలి. లైక్ వెంటిలేషన్ కూడా ఎనఫ్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. I think it would be helpful for you. Thank you for watching. Please do like, share and follow my channel. Thank you.